మెగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసనాల ఆనందం తన పెద్ద కూతురు క్లింకారాతో మొదలైతే ఇప్పుడు ఇద్దరు పిల్లలతో రెట్టింపు ఆనందం ఆ కుటుంబంలో ఉంది అని చెప్పాలి. జనవరి 31వ తారీఖున ఉపాసన రామ్ చరణ్లు ఒక కూతురు కొడుకుకి తల్లిదండ్రులై మొత్తానికి ముగ్గురు పిల్లల తల్లిదండ్రులయ్యారు. మరి ఇలాంటి నేపథ్యంలో ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. అపోలో హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ చేసుకుని ఫిబ్రవరి 5వ తారీఖున తన ఇద్దరు కవల పిల్లలతో మరియు తన కూతురితో ఫ్యామిలీ అందరితో కలిసి హాస్పిటల్ నుంచి తన జూబ్లీ హిల్స్లో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయింది ఉపాసన. అయితే ఇంటికి వెళ్లే ముందు ఉపాసన అపోలో హాస్పిటల్లోని డాక్టర్లకి, స్టాఫ్ మెంబర్స్కి అంతేకాదు అక్కడ ఉన్న మీడియా వాళ్ళందరికీ స్పెషల్ గిఫ్ట్లని కూడా గిఫ్ట్ హ్యాంపర్స్గా ఇవ్వడం జరిగిందట. పైగా ఆ గిఫ్ట్ హ్యాంపర్స్లో ఒక ప్రత్యేకమైన థీమ్తో కూడుకున్నవని, ఒక సాఫ్ట్ ఎలిఫెంట్ థీమ్తో కూడుకున్న రెడ్ కలర్ బాక్స్లో సిల్వర్ బౌల్స్తో సిల్వర్ స్పూన్స్ పెట్టి 31/1/2026 అని తన ఇద్దరు పిల్లలు పుట్టినరోజుని ఆ బౌల్స్ మీద చెక్కించి, పైగా ఒక ఎలిఫెంట్ థీమ్ వచ్చే విధంగా ఒక ఎలిఫెంట్ బొమ్మని ఆ బౌల్స్లో పెట్టి పిల్లల వచ్చిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల నర్సరీ రూమ్ని ముందే మొత్తం ఎలిఫెంట్ థీమ్ వచ్చే విధంగా డిజైన్ చేయించడం జరిగిందట. తన మొదటి కూతురు క్లింకారా కోసం నేచర్తో కనెక్టెడ్గా ఉండాలని ఎలాగైతే డిజైన్ చేయించిందో, ఈసారి తన కొడుకు కూతురు నర్సరీ రూమ్ని కూడా అలానే డిజైన్ చేయించిందట. తన పిల్లలు ముగ్గురు కూడా నేచర్కి దగ్గరగా ఉండే విధంగా ఎలిఫెంట్ థీమ్ని తీసుకున్నానని, ఏనుగు బలానికి, జ్ఞానానికి, అంతేకాదు ధనానికి సింబాలిక్గా ఉంటుంది కాబట్టి తన కొడుకు కూతురు ఇద్దరికి మంచి బలం, అంతేకాదు మరింత జ్ఞానం, అంతేకాకుండా మరింత డబ్బు ఉండే విధంగా వాళ్ళు ఎంతో చక్కగా పర్యావరణం గురించి తెలుసుకుంటూ పెరగాలని, చిన్నప్పటి నుంచే వాళ్ళల్లో పర్యావరణంతో అంటే ప్రకృతితో కలిసిపోయి మనం ప్రకృతిలో విలీనమైపోయినవే జీవితాలు అన్నది తెలియాలన్న ఉద్దేశంతోనే లైట్ గ్రీన్ కలర్లో తన పిల్లల రూమ్ మొత్తం ఎలిఫెంట్స్ ఉండే విధంగా డిజైన్ చేయించి ఆ ఎలిఫెంట్ థీమ్ ఉన్న నర్సరీ రూమ్ని డిజైన్ చేయించిందట. అంతేకాదు రూమ్ మొత్తం ఎలిఫెంట్ సాఫ్ట్ టాయ్స్ని పెట్టడం, అంతేకాదు పిల్లల రూమ్లో 2 ఉయ్యాలలు కూడా ఎంతో చక్కగా సాంప్రదాయబద్ధంగా ఏనుగులు చెక్కించబడ్డ ఆ ఉయ్యాలలను కూడా రెడీ చేయించిందట. అలా తన పెద్ద కూతురు క్లింకారా విషయంలో ఎలాగైతే ప్రతి చిన్న విషయం గురించి ఎంతగానో ఆలోచించి తన కూతురికి అన్నీ ఉండే విధంగా చూసుకుందో, ఇప్పుడు పుట్టిన తన ఇద్దరి కవల పిల్లల విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకుంది ఉపాసన. అందుకే ఈసారి తన ఇద్దరి కవల పిల్లల నర్సరీ రూమ్కి ఒక సాఫ్ట్ ఎలిఫెంట్ థీమ్ అన్న పేరు కూడా పెట్టేసింది. అలా మొత్తానికి తాను అనుకున్నట్లుగానే తన ముగ్గురు పిల్లల్ని కూడా ఒక గ్రేట్ నేచర్ లవర్స్గా పెంచడం మొదలు పెట్టేసింది. ఏది ఏమైనప్పటికీ ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే మరి ఉపాసన తనకు పుట్టిన ట్విన్స్ విషయంలో తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం. మరి ఈసారి తన ట్విన్స్ రూమ్ని ఉపాసన ఎలా డిజైన్ చేయించిందో తెలుసా అంటూ వచ్చిన వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.